ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. ప్రియ దేవుని బిడ్డలారా, మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, నీ చిత్తము, నీ కృపా, నీ వాత్సల్యతను బట్టి ఈ భూమి మీద నీ చిత్తం నెరవేరుటకు నీ కుమారుడైన యేసుక్రీస్తుని పంపించావు తండ్రి, మీకు వందనాలు. అటు విధంగానే ప్రభా, నీ ఆత్మతో, నీ సత్యంతో, నీ జీవంతో ఆనాడు నీ కుమారుడైన యేసుక్రీస్తుని నీ ఆత్మతో నింపి స్వార్థను ప్రకటించావు. అటు విధంగానే తండ్రి, ఇప్పుడు ఈ దీనుడను నీ సిలువు సాటును మరుగుపరుచుకొని పరిశుధాత్మను నాకు నింపి వాక్య వర్తమానము నువ్వే అందించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఇంటున్న ప్రతి బిడ్డని, స్త్రీలని, పురుషులను దీవించి మహిమ పొందమని ప్రభు అయిన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులైన 12 మందికి ప్రార్థన చేయటం నేర్పిస్తున్నాడు. మనమైతే మరి ప్రతి దానికి కూడా విశ్వాసులమైన మనము చాలామంది కూడా చిన్నదానికి పెద్దదానికి చాలామంది స్తోత్రం అంటారు, యేసు రక్తమే జయమంటారు, హల్లెలూయా అంటారు, దేవునికి స్తోత్రం అంటారు. 3 పూటలు ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది 2 పూటలు, కొంతమంది 1 పూట, కొంతమంది అసలు కూడా చెయ్యరు. ఎందుకంటే క్రైస్తవులకున్న పనిని బట్టి, ఒత్తిడిని బట్టి చెయ్యరు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు 12 మందికి ప్రార్థన నేర్పిస్తున్నాడు. మత్తయి సువార్త 6 అధ్యాయము 9వ వాక్యము. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయమని 9వ వచనంలో మాట్లాడుతున్నాడు, 6:9లో. అయితే కింద కూడా చూసుకుందాం మనం, చక్కని మాటలు ఉన్నాయి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీదను నెరవేరునుగాక. ప్రియమైన వారులారా, మరి దేవుని చిత్తము భూమి మీద నెరవేరుతుందా? సాతాను చిత్తము నెరవేరుతుందా? నీ ప్రవర్తన పవిత్రమైన ప్రవర్తనతో నీవు జీవిస్తున్నావా? దేవుడు చిత్తాన్ని నెరవేర్చమంటున్నాడు. మరి నీ హృదయము దేవుని చిత్తానుసారంగా నెరవేరును, దేవుని చిత్తానుసారంగా జీవించాలి ఈ పూట అని ప్రార్థన చేస్తున్నావా? ఈ పూట పరిశుధాత్మ చిత్తానుసారంగా నేను జీవించాలి అని ప్రార్థన చేస్తున్నావా? ఈ పూట శోధనలోనికి తేక దేవునినే నేను ఆరాధించాలి అనే ఒక మనస్సు కలిగి నీ ఉంటున్నావా? ప్రియా క్రైస్తవుడా, జ్ఞాపకం చేసుకో, ఆలోచించు, గమనించు. ఎందుకంటే చాలాసార్లు నేను టీవీ ప్రసంగంలో చెప్పాను, అలాగే సభల్లో కూడా చెప్పాను, అలాగే చాలాసార్లు ఆలయాల్లో కూడా చెప్పాను. ఇది ఒట్టి శరీరము. గుమ్మడికాయ ఏమవుద్దయ్యా అంటే పండి ముదిరిపోయి ఒట్టి కాయ అయినప్పుడు అది పరకాయ అవుద్ది. అందులో జీవము లేదు కనుక అది ఒట్టి పరకాయే. మనము కూడా ఒట్టి తోలు తిత్తివి మాత్రమే, మనము కూడా పరకాయలోనికి ఎవరు వెళ్ళాలి అంటే జీవం అనే పరిశుధాత్మ వెళ్ళాలి. అందుకని పరిశుధాత్మ పరకాయ ప్రవేశము చేయాలి. పరకాయ అనగా నీవు ఒట్టి మనిషివి, పరిశుధాత్మ అనగా నీరు. ఆ నీరు అను వాక్యము, ఆ వాక్యమును పరిశుధాత్మ నీ హృదయములో ఉండాలి. ప్రార్థనాత్మ అనేది ఉండాలి. చాలామందికి ప్రార్థనాత్మ తెలియదు. కొన్ని సంఘాల్లో పరిశుధాత్మ ప్రార్థన నడిపింపు, ప్రార్థన జీవితము, ప్రార్థన వాక్శక్తి కూడా కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. చాలామంది ఏం చేస్తున్నారంటే కొద్దిగా ప్రార్థన చేయగానే మరి చాలా విచిత్రంగా ఉంటుంది. గతంలో కూడా చెప్పాను, ఏంటేంటో మాట్లాడుతూ భాషలు అంటారు. అది పొరపాటు. ఆయన చిత్తము నీ పట్ల నెరవేరుతుందా? జ్ఞాపకం చేసుకో. ఇక్కడేమంటున్నాడు? ఆయన రాజ్యము నీ చిత్తము పరలోక రాజ్యమందు నెరవేరునట్లు భూమి మీదను నెరవేరునుగాక.
మరి పరలోక రాజ్యములో దేవుడైన యెహోవా చిత్త ప్రకారంగా ఏం చేస్తున్నారు? దేవుడైన యెహోవాని పరిశుద్ధుడు పరిశుద్ధుడిని స్తుతిస్తున్నారు. మరి మీరు ఎవరిని స్తుతిస్తున్నారు? పరిశీలించుకోండి. అట్లాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఇశ్రాయేలీల ప్రజలు ఇక్కడ మొదటి సమూయేలు 8:7 ఏమంటున్నారంటే, ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా మాకు లోకరీతిగా మాకు ఒక రాజుని నియమించండి. న్యాయాధిపతులు లంచము తీసుకొని వాళ్ళు పాపము చేస్తున్నారు. డబ్బులు ఇచ్చిన వాడికే న్యాయం అంటున్నారు, డబ్బులు లేని వాడికి అన్యాయం చేస్తున్నారు, న్యాయాన్ని అన్యాయంగా చూపిస్తున్నారు అన్నప్పుడు నీవు దేవుడైన యెహోవా యొద్దకు వెళ్ళి నీవు మా కొరకు రాజు కావాలి అని మీరు ప్రార్థించండి అని అడుగుతాడు. మరి రాజు కదా పరిపాలన చేసేది, రాజేగా. మరి రాజు చిత్తం నెరవేరుద్ది కదా. ఇప్పుడు సపోజు మన ప్రభుత్వం ఆయన ఏదైతే అనుకుంటాడో, మన మీద ముఖ్యమంత్రిగా ఉన్నవారు ఏదైతే మంచి చేయాలనుకుంటే మంచి చేస్తాడు, చెడు చేయాలనుకుంటే చెడు చేస్తాడు. ఎందుకంటే అతని ఇష్టమే నెగ్గిద్ది, అతని కోరికే సఫలమవుద్ది. ఇప్పుడు మనకు చంద్రబాబు గారు ఉన్నారు. ఆయన గారు ఏం చేస్తాడు? రాష్ట్ర గవర్నర్ దగ్గరికి, రాష్ట్రపతి దగ్గరికి, రాష్ట్ర ప్రధాని దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ఆంధ్రప్రదేశ్కి నేను 26 జిల్లాలకి ఇదిగో ఈ కార్యం, ఈ మంచి పని చేయాలనుకుంటున్నాను, మీరు నాకు ఏం చేస్తారంటే ధనము సహాయం చేయండి, ఫండ్స్ అన్నీ కూడా రిలీజు చేయండి అని అడుగుతాడు. వాళ్ళు విని అది మంచి అయితే రిలీజు చేస్తారు. చూడండి ప్రియ దేవుని, ఎవరు చిత్తం అయింది అప్పుడు? అది ఆయన ఇష్టమైంది. ఆయన గెలిచాడు కనుక, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక మనకి ఆంధ్రప్రదేశ్కి ఆయన ఇష్ట ప్రకారంగా మంచి చేయటానికి ఉపయోగపడతాడు. చూడండి, మరి అట్లాగే ఇక్కడ ఏమన్నాడు? ఇందాక చదువుకున్నాముగా, నీ చిత్తము పరలోకములో నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక. అయితే ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు మొదటి సమూయేలు 8:7 ఏమంటున్నారంటే, అయ్యా న్యాయం చేయటానికి మీ బిడ్డలే కాదు, న్యాయాధిపతులుగా ఉన్నవారు మాకు అన్యాయం చేస్తున్నారు కనుక దయచేసి లోకరీతిగా మాకు ఒక రాజుని నియమించండి, దేవుడైన యెహోవా యొద్దన ప్రార్థన చేయండి. అదిగా ఆయన చెప్తున్న మాట విందాం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనుల నీతో చెప్పిన మాటలన్నిటినీ ప్రకారము జరిగించుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ ఎవరినంట? నన్నే విసర్జించి ఉన్నారు. ఎవరిని విసర్జించి ఉన్నారంట? దేవుడైన యెహోవాని ఇశ్రాయేలీల ప్రజలు విసర్జించి ఉన్నారట. ఎందుకంటే ఒకసారి చదువుకుందాం మరొకసారి. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటినీ ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ నన్ను విసర్జించి ఉన్నారు. ఎవరిని విసర్జించి ఉన్నారట? ఎవరు ఏలాలనుకున్నారు? ఎవరు పరిపాలన చేయాలనుకున్నారు? ఎవరు రాజుగా ఉండాలనుకున్నారు? ఎవరు వారిని మంచి చెడుల్లో కాపాడాడు? దేవుడైన యెహోవానే విసర్జించి ఉన్నారట. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడిగా వచ్చాడు, రారాజుగా రాబోతున్నాడు. అందుకని ఈ వచనాన్ని చూపించాల్సి వచ్చింది. ఇశ్రాయేలీల ప్రజలు దేవుడైన యెహోవానే వద్దు అనుకున్నారు ఆయన పరిపాలనని. అయితే ఆయన ఏం చేశాడు? మళ్ళీ దావీదులో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు జన్మించటానికి సూత్రధారి అయి ఉన్నాడు. ఎలాగా పరిపాలన చెయ్యాలి? ఆయన పేరిట ఆయనను దేవుడైన యెహోవాని స్తుతించాలి. ఎన్నోసార్లు చెప్పాను. లేయా ఏమంది? 4వ వాడిని, ఈసారి పుట్టువాడు
దేవుడిని స్తుతించుగాక. అందుకని యూదా అను పేరు పెట్టాను. అందుకని ఆయనకి ఏం చెప్పారు? యూదా గోత్రములో ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడు. మనం ఏం చేస్తామండి? ప్రభువైన యేసు నామంలోనే ఏ పాట రాసినా ప్రభువైన యేసు నామంలోనే పాడతాం. ఎందుకని? ఆయనే ద్వారం, ఆయనే మార్గం, ఆయనే సత్యం. ఆయన ద్వారాగానే మనం దేవుని వద్దకు వెళ్ళాలి. కనుక ఇప్పుడు రాజుగా రాబోతున్నాడు కనుక ఆయన చిత్తము మన పట్ల, మన భూమి మీద దేవుని కుమారుడి పట్ల ఆయన చిత్తము నెరవేరుస్తూ మళ్ళీ మనల్ని పరిశుద్ధులనుగా చేసిన వారిని కొత్త ఆకాశము కొత్త భూమిలో నిన్ను పరిపాలన చేయటానికి ఆయన దేవుడైన యెహోవా చిత్తాన్ని నెరవేర్చే కుమారుడైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. చూడండి, ఇంకొక మాట చూసుకుందాం ప్రియమైన వారులారా. ఇంకొక మాట చూసుకుందాం. చూడండి, మనం ఇందాక ఆయన చిత్తము నెరవేరినట్లు మాట్లాడుకుందాం. మా అనుదిన ఆహారము మాకు దయచేయము. మరి అనుదినము ఆహారముని నీవు సంపాదించుకుంటున్నావు? న్యాయమైన సంపాదన సంపాదించుకుంటున్నావా? అక్రమైన సంపాదనతో నీవు ఆహారం తింటున్నావా? ఏం ఆహారం? వాక్యమును ఆహారమును క్రైస్తవుడు ముందుగా ఆరాధించాలి. అది ఆత్మీయ ఆహారము. శరీర ఆహారము అనేది ప్రియమైన వారులారా, నిత్యము కూడా నీవు శరీర ఆహారముని నీవు భోంచేస్తున్నప్పుడు నీవు పంట రైతు గురించి, పంట భూముల గురించి, నదుల గురించి, సముద్రముల గురించి, నీవు పంట రైతు కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నావా? ప్రభువా, ఈ ఆహారము మా దగ్గరకు వచ్చింది కనుక ఈ ఆహారం పండించిన రైతు కుటుంబాన్ని, రైతుకు నువ్విచ్చిన భూమిని ఆశీర్వదించు ప్రభువా. మాకు తుఫాను రాకుండా చక్కగా ఆ కాలానికి చక్కగా పంట చేతికొచ్చులాగున దీవించు నాయన అని నీవు పంట గురించి ప్రార్థన చేస్తున్నావా? పంట రైతు గురించి విజ్ఞాపన చేస్తున్నావా? పంట రైతు ఎంత కష్టపడితే నీ దగ్గరికి వస్తుంది ఆహారం, అతన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఏంటండి మీరు అలాగంటారు, మేము 60 రూపాయలు ఇచ్చి కిలో బియ్యం తెచ్చుకున్నాం, అతని గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం నాకేంటి అని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు భోజనం చేసేటప్పుడు నీ ముందుకు వచ్చిన ప్రతి ఆహార పదార్థ పేరున పంట రైతుకు నువ్వు అప్పచెబుతున్నావా? పంట రైతుని గురించి విజ్ఞాపన చేస్తున్నావా? పంట రైతు కుటుంబాన్ని ఆశీర్వదించమని నీవు కోరుకుంటున్నావా? ప్రియ క్రైస్తవుడా, జ్ఞాపకం చేసుకో. కోతకాలపు పండగ, కోత కోసినప్పుడు మొదటి పనలోనిది తీసుకొని వచ్చి మనము ప్రత్యక్ష గుడారములో కరుణాపీఠము యొద్ద దానిని పెట్టినప్పుడు యాజకుడు ఆ కంకులను తీసుకొని వెళ్ళి ఆ కరుణాపీఠం మీద వేస్తాడు. ఆ కృతజ్ఞత కలిగి నీవు వారి గురించి విజ్ఞాపన చేస్తున్నావా? రేపు జాగ్రత్త, నీ బాధ్యత అది. ఊరుకోని పాస్టర్ గారు మా కుటుంబం గురించి మేము ప్రార్థన చేసుకోలేకపోతున్నాం అని అంటారా? జ్ఞాపకం చేసుకోండి. అనుదిన ఆహారము శరీరానికి, ఆత్మకే ఆహారం పెడుతున్నావు, జ్ఞాపకం చేసుకో. వాక్యమును ఆహారమును నీ ఆత్మకు నీవు ఇస్తున్నావా? కనీసం అరగంట సేపు అన్న బైబిల్ చదవాలి. అరగంట సేపు అయినా ప్రార్థన చేసుకొని బైబిల్ చదవాలి. క్రైస్తవుని యొక్క లక్షణం. అలాగే కింద మాట చూసుకుందాం. కింద మాట, మా రుణస్థులను మేము క్షమించున్నట్లును ఆ ప్రకారము మా రుణస్థులను క్షమించుము. ఎవరు రుణస్థులను క్షమించాలి? నాకు కీడు చేశాడండి ఒక అతను, అతన్ని నేను క్షమించాలి. అందుకనే ఏం చెప్తాడంటే, ధర్మశాస్త్రంలో మోషేకు పరిశుద్ధాత్మ మాట్లాడిన మాట, పగలు ఉదయకాలమున కోపపడిన వాడు అది సాయంత్రం అస్తమించు లోపన ఆ కోపాన్ని తీసివేసుకోవాలి. మళ్ళీ నీవు అస్తమించిన తర్వాత మళ్ళీ రేపు ఉదయము అదే మనసుతో నీవు ఉండకూడదు, అదే పగతో నీవు ఉండకూడదు,
అదే స్వభావంతో నీవు ఉండకూడదు. నీలో ఆ స్వభావం ఉంటే పగ అనే స్వభావం, కక్ష అనే స్వభావం నీలో ఉంటే నీవు చేసిన పాపము అర్థం చేసుకో. నీవు ఎన్ని పాపాలైతే చేశావో అన్ని పాపాలను కూడా ఇతన్ని నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో నీవు చేసిన పాపాలు దేవుడైన యెహోవా క్షమిస్తాడు. దాని భావం అది. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. చూడండి ఇంకొక మాట చూసుకుందాం. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. దుష్టుడెవరండి? దుష్టుడెవరు? నీ చూపు దుష్టత్వం, నీ ఆలోచన దుష్టత్వం నీ ఆలోచనలో ఉంటుంది. నీ మనస్సులో కేంద్రీకరింపబడింది దుష్టత్వం. బాల్యము నుండే చెడ్డవాడు మానవుడు. అదిగో అది తీసివేసుకోవాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, పరకాయ ప్రవేశం అనేది పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఏ పాపముని ఆశించవు, ఏ పాపమును కోరుకొనవు, ఏ పాపముని నువ్వు ఇష్టపడవు. ఎప్పుడైతే నీలో పరిశుద్ధాత్మ ప్రవేశించలేదో, ఆ పరిశుద్ధాత్మకు నువ్వు ఆహ్వానం ఇవ్వలేదో, ఆ పరిశుద్ధాత్మని నీవు నీ హృదయంలో స్థిరపరచుకోలేదో, అప్పుడు నీవు పాపానికి దాసుడు అవుతావు. లోకానివే కానీ, డబ్బే కానీ, వస్త్రాలే కానీ, నీ అందాన్ని నువ్వు ప్రేమించటమే కానీ, నీ వస్త్రాలు నువ్వు ప్రేమించటమే కానీ, నీ ఉద్యోగాన్ని ప్రేమించటమే కానీ, నీ భార్యని బిడ్డలను ప్రేమించటమే కానీ, నీ ఇల్లుని నీ పొలాన్ని ప్రేమించటమే కానీ చేస్తూ ఉంటావు. దేవునికి మొదటి స్థానము ఇవ్వవు. అందుకనేమంటాడు, నాతో నన్నుగాక మక్కువగా ఎక్కువగా ఎవరినైనాను ప్రేమించిన ఎడల వారిని నేను దూరపరిచేదను అన్నాడు. ఏమండి అన్నాడా? మక్కువగా ఎక్కువగా నన్ను మించి నన్ను ప్రేమించక మొదటి స్థానము నాకు ఇవ్వక. చాలామంది గృహాల్లో, ఇళ్లలో కుటుంబాలు విడిపోవటానికి కారణం అంటే ప్రేమే. ఈ ప్రేమ బట్టే కొడుకు కోడలను ప్రేమించరు, అత్తామామలను ప్రేమించరు. అసూయ కాదు, అసూయ అంటారు కానీ అసూయ కాదు, ప్రేమ. ఈ ప్రేమను బట్టి చూడండి, మమ్మును శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మమ్మును తప్పించుము. తప్పించేది ఎవరు? నీ ఆలోచనలు యావత్తు కూడా దుష్టత్వం కలిగినవి. అవి తప్పించువాడు పరిశుద్ధాత్ముని నీవు దేవుణ్ణి ఆహ్వానించితే. ఎలాగా? ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి ఆ పాపపు ఆలోచనలు, పాపపు ఊహలు, పాపపు కోరికలు తీసివేస్తాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ చూసుకుందాం. ఏమంటున్నాడంటే, నిత్యము కూడా నీవు నిత్య రాజ్యానికి వారసుడవు కావాలి. మమ్మను క్షమించులాగున. ఎవరిని క్షమించాలి? పరలోకమందున్న మీ తండ్రి మిమ్మును క్షమించు. నీ సాక్ష్యం అనేది కూడా క్షమాపణ పెట్టే గుణమై ఉండాలి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక, దినదిన ఆహారం మాకు సమృద్ధిగా సహాయం చేయము, శోధనలోనికి తేక తప్పించుము, మమ్మును క్షమించినట్లుగా మేము కూడా వారిని క్షమించవలెను. ఎవరు క్షమిస్తున్నారు ఇన్ని పాపాలు చేస్తే? దేవుడు ఈయన యెహోవా క్షమిస్తున్నాడు. మరి మనం ఎవరిని క్షమించాలి? నా పట్ల ఎంతోమంది కీడు చేశారు, ఉద్దేశపూర్వకంగానే తెలిసే వచ్చి కీడు చేశారు, కావాలని కీడు చేశారు. నాకైతే నేను వారి గురించి రోజు ప్రార్థన చేస్తాను. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా, రోజు ప్రార్థన చేస్తాను. వారి కుటుంబాలు శుభ్రంగా చల్లగా ఉండాలని, వారు దీవించబడాలి, వారు మారు మనసు పొందాలని ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రియమైన వారులారా, నిత్యము కూడా నిన్ను దేవుడైన యెహోవా క్షమించిననుగుణ నీవు ఎదటివాడిని క్షమించినప్పుడు నీకు ఆశీర్వాదము
కలుగును. అయితే ప్రియమైన వారులారా, మనము ఎలా ఉంటున్నాం, మన పరిస్థితి ఎలా ఉంటుంది, మన జీవితం ఎలా ఉంటుంది. ఆలయంలోనికి వస్తాం, ఆమెను చూడంగానే ఈమె వెళ్ళి పక్కన వెళ్ళి వేరే దగ్గర వెళ్ళి కూర్చుంటుంది. మళ్ళీ బల్ల కార్యక్రమంలో పాలు పంపులు పొందుద్ది. ఈయన చూడంగానే ఆయన ఏం చేస్తాడు, ఆ చివరికి వెళ్ళిపోతాడు. మళ్ళీ బల్ల కార్యక్రమంలో పాలు పంపులు పొందుతాడు. చాలామంది పాస్టర్లు ఎలా ఉన్నారంటే, ఈ పాస్టర్ అంటే ఆ పాస్టర్కి పడదు, ఆ పాస్టర్ అంటే ఈ పాస్టర్కి పడదు, నచ్చదు. ఎదుటి వాడిని ఎప్పుడు కూడా ఏమన్నా తప్పులు చెప్పాడేమో అని దేవులాడుతూ ఉంటాడు ఈ పాస్టర్. ఇతనేమన్నా తప్పులు చెప్పానా అని ఇతను దేవులాడుకోడు, ఇతను సామాన్యంగా దేవులాడుకోడు. నా సంఘంలో ప్రవర్తన ఎలా ఉంది నాది, ధనమున్న వాళ్ళకెళ్ళి ఎక్కువ ప్రార్థన చేస్తున్నానా, ధనం లేని వాళ్ళకెళ్ళి ఎక్కువ ప్రార్థన చేస్తున్నానా, కానుకిచ్చేవాడి గురించి ప్రార్థన చేస్తున్నానా, కానుక ఈనోడి గురించి ప్రార్థన ఎంతసేపు చేస్తున్నాను అని తెలుసుకోవాలి. ధనం ఇచ్చేవాడి దగ్గరికి ఏమో వారానికి 2 సార్లు వెళ్తావు, కానుక కనీసం 100 రూపాయలు ఇచ్చేవాడి దగ్గరికి ఏమో ఒక్కసారి కూడా వెళ్తానికి నీకు ఇష్టము ఉండదు. ఎవరిని ప్రేమిస్తున్నావు నీవు? ధనం ఇచ్చేవాడిని ప్రేమిస్తున్నావు. హృదయంలో ప్రేమించేవాడిని ప్రేమించట్లేదు. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఎందుకు రాడమ్మా, మేము వారానికి 2 సార్లు వస్తాడు, 2000 ఇస్తాం అందుకని వస్తాడు. నీ పరిస్థితి ఎంత దిగజారిపోయింది ఆలోచించుకో. వాక్యము పరిశుద్ధాత్ముడు చెప్తాడు, నేను కాదు, నువ్వు కాదు. నీ మీద కొంచెం ఎక్కువగా లేదంటే కొంచెం మర్మము ఇప్పి చెప్తే వాడి మీద లేనిపోయిన బురద జల్లే మాటలు మాట్లాడతాం. జాగ్రత్త. అలాంటి బురద జల్లే మాటలు నువ్వు చెప్పమాక. నేనైతే ఎవరి గురించి కూడా చెప్పను. తెలిస్తేనే, కళ్ళతో చూస్తే, చెవులతో ఇంటేనే చెప్తా, లేకపోతే చెప్పను. అలాగ నేర్చుకోవాలి క్రైస్తవుడు. 4 కల్పించుకొని చెప్పటం అనేది చేయకూడదు. 4 కల్పించుకొని చెప్పకూడదు. ఇది చాలా దెబ్బ. ఆలోచించు. ప్రియమైన వారులారా, మనము ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము ఎందుకని దేవునిగా అని ఎక్కువగా ఎందుకు చెప్తున్నామయ్యా అంటే, ఇది ప్రవచనం. ఈ ప్రవచనము 7వ అధ్యాయంలో కన్యక గర్భవతి అగును. తను ఏంటంట, తను లోకానికి రక్షకుడుగా జన్మిస్తాడు అని చెప్పాడు. ఇది ప్రవచనము ఇప్పుడు నెరవేరుతుంది. ఈ ప్రవచనము మనకిప్పుడు నెరవేరుతుంది. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వాక్యం చూసుకుందాం. చూడండి ఏమంటున్నాడంటే ఇక్కడ, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి అని ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. సమాధానకర్తగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటిది మనం చదువుకుంది? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యము. ఇప్పుడు ఆ ప్రవచనమే నెరవేరుతుంది. ఎలాగంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని అందరూ దేవుడు 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 అంటున్నాడు. ఆయన మటుకు పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ కూడా మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను దేవుణ్ణి అని ఎక్కడ ఆయన నోటితో ఆయన చెప్పుకోలేదు. ప్రకటన గ్రంథం వరకు, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సువార్తని ప్రకటించిన ఆయన ఎక్కడ కూడా నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు. నేను యెహోవా సాక్షిని కాదండి. ఇంకొక రకంగా చెప్తే ఈ మాటకు కూడా నేను ఒక అర్థం చెప్తాను. ప్రభువైన యేసుక్రీస్తు శాస్త్రుల పరిచయాల మధ్యలో కూర్చొని
బాల్య దినములో వారితో తర్కించుచుండగా యోసేపు మరియమ్మ వారు 3 రోజులంత దూరము నడిచెళ్ళిపోయి యెరూషలేము నుంచి వాళ్ళు తిరిగి వచ్చి, నా కుమారుడా, నీవు ఎలా ఇక్కడున్నావు? మీ తండ్రియు నేనుయు కన్నీరు కారుస్తూ 3 దినములంత దూరము నడిచి వెళ్ళి మళ్ళీ వచ్చావు, నువ్వెందుకని మమ్మల్ని విడిచిపెట్టావు, నువ్వు ఇక్కడున్నావు అని మరియమ్మ అడిగినప్పుడు ఏమంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు? నా తండ్రి పని నిమిత్తం వచ్చానని మీరు ఎరుగరా అంటున్నాడు. ఎవరి పని నిమిత్తం వచ్చాడంట? స్వార్థ ఎవరిది? దేవుడైన యెహోవాది. స్వార్థ ఎవరిది? దేవుడైన యెహోవాది. నా తండ్రి పని నిమిత్తం వచ్చానని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మ ఎవరిది? దేవుడైన యెహోవాది. ఎక్కడ కుమ్మరించాడు? బాప్టిసం తీసుకున్నాక 12 మందికి ఏం చెప్పాడు? అయ్యా, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను, అప్పటి వరకు మీరు సువార్తనే జరిగించవచ్చు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మీరు పొందుతారో అప్పుడు మీరు వెళ్ళి సువార్తని ప్రకటించండి. ఆ పరిశుద్ధాత్మే దేవుడైన యెహోవా. సువార్తయు, ప్రవక్తలు చెప్పిన బోధయు, సువార్త చెప్పిన అపోస్తులు, ఈ 2 కూడా పరిశుద్ధాత్మే. పాత నిబంధన అంతా కూడా బోధకులు అంటారు, కొత్త నిబంధన అంతా కూడా అపోస్తులు అంటారు. దీనిని బట్టి ఆలోచించవలసిందిగా కోరుసు దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించుతూ సువార్త అసలు ఎవరిది అని కూడా ఒక్కసారి గమనించండి, చదవండి. ఒక మనిషిని ఒక మాట అనేటప్పుడు యథార్థత తెలుసుకోండి. ఒక మనిషిని విన్యాసంగా మాట్లాడొద్దు. ఒక మనిషి మీద ఒక నింద, ఒక ముద్ర వేయవద్దు. నీవు కూడా ఆ లోనవుతావు. జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వాక్యము నీది, మాట్లాడువాడివి నీవు. నీ కృపా వాత్సల్యతను బట్టి, నీ కృపా కనికరాన్ని బట్టి, నీ మహిమ ఘనత ప్రభావం బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్య వర్తమానం ఇంటున్న ప్రతి తండ్రియు తల్లియు వారి హృదయాలను పరిశీలించమని, వారి హృదయాలకు సజీవమైన వాక్యము ఎవరి దగ్గర నుంచి వచ్చిందో తెలుసుకునే భాగ్యాన్ని కలుగు చేయమని, జీవము కలిగిన వాక్యము ఎవరి వద్ద నుండి వచ్చినదో ఆయన ఎవరో అది ఖచ్చితంగా తెలుసుకొని మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు మరొక్కసారి ప్రతి విశ్వాసి చదివే భాగ్యాన్ని కలుగు చేయమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.